వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఇంతకుముందు పథకాలు ఏమైనా కావాలి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకున్న పరిస్థితి, కానీ ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకొని వాళ్ళకి ప్రొసీజర్ ఓకే అయిన తర్వాత మళ్ళీ మా పథకాలు మాకు ఇవ్వండి అని మొర పెట్టుకునే పరిస్థితి ఇలా తెలంగాణలో మనం చూస్తున్నాం. ప్రజెంట్ నేనైతే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం జరిగే ప్రజా దర్బార్ ప్రజావాణికడు ఉన్నా. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి మాట్లాడదాం. అన్న, మీ పేరు ఏంది? నా పేరు భువనగిరి శ్రీనివాస్. మేము సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం నుండి వచ్చాము. మేము ఇవాళ రాష్ట్రంలోని దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఇవాళ మేము ప్రజాభవన్లో మా దరఖాస్తులను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమార్క గారిని కలిసి ఇద్దామన్న తరుణంలో తను గత 20 రోజులుగా మేము అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వని సందర్భం ఉంది. మేము వాళ్ళ పిఏ ద్వారా కానీ వాళ్ళ పర్సనల్ నెంబర్లు కానీ మెసేజ్ పెట్టినా కూడా, ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ చేసినా కూడా మాకు ఇవాళ మా దళితుల గోస ఎవరు చూడలేదు. మేము ఇవాళ ప్రజావానికి ఇవాళ 3000 మంది తమ వ్యక్తిగత దరఖాస్తులు తీసుకొని వచ్చినాం. ఇవాళ డిసెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి తరుణంలో మా అకౌంట్లలో 3 లక్షలు కలెక్టర్ గారు అకౌంట్లో వేశారు. కలెక్టర్ గారు అకౌంట్లో వేస్తే రేపు ఆ 3 లక్షలు మాకు ఇవ్వండి అని కలెక్టర్ గారికి మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి చెప్పిన సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, గవర్నమెంట్ నుండి మాకు సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తే మా అకౌంట్లో ఉన్నటువంటి 3 లక్షలు మీ వ్యక్తిగత అకౌంట్లో వేస్తాం తప్ప మేము ఇన్స్ట్రక్షన్స్ రాంది మేము ఏం చేయలేమని ఆ 3 లక్షలు మా వ్యక్తిగత అకౌంట్లో వచ్చేట ఫ్రీజ్ చేసి అలానే ఉంచారు, నిరుపయోగం చేశారు. ఇప్పుడు అదే 3 లక్షలతో పాటు ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అంబేద్కర్ అభయాస్తంతో 9 లక్షలు కలుపుకొని 12 లక్షలు ఇవ్వమని మేము చేసినటువంటి ప్రధాన డిమాండ్. ఇప్పుడు దాదాపు 3000 మంది వచ్చినామంటున్నారు. ఒక్కొక్క కాడికెళ్ళి వచ్చారు. మిమ్మల్ని ఎవరైనా పంపించిరా, మీరే వచ్చిరా? మమ్మల్ని ఎవరు పంపించలేదు. ఇవాళ వాళ్ళే ఏమంటున్నారంటే, మమ్మల్ని దళితులను ఒక పార్టీకి, ఆ టీఆర్ఎస్ పార్టీకి కానీ, ఒకవేళ బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మాకు రుద్ది మమ్మల్ని దళితులను, వీళ్ళు దళితులు అంటే దళితులు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే దళితులు, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు దళితులు కాదనే సందర్భంలో చూస్తున్నారు. ఇవాళ మేము దళితులమే, ఏ పార్టీలో ఉన్నా దళితులమే. మేము పుట్టినప్పటి నుండి దళితులమే, ఇప్పుడు దళితులమే, చివరికి చచ్చేంతసేపు కూడా దళితులమే అవుతుంది తప్ప వేరే కాము. ఇవాళ ఏంటంటే, గత ప్రభుత్వము దళితులను ఆర్థికంగా ఎదిగించాలని, సామాజికంగా వాళ్ళు ఎదిగితే ఇంత వాళ్ళకి తోడ్పాటు, ఆర్థిక తోడ్పాటు అందిస్తుందనే తరుణంలో మాకు 10 లక్షలు దళిత బంధు పథకం మీద చేపట్టారు. కావున మా పొట్టపై మట్టి కొట్టకుండా వెంటనే మాకు 10 లక్షల అమౌంట్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము బెజ్జంగి మండలం, వడ్లూరు, సిద్దిపేట జిల్లా. ఎప్పుడు వచ్చారన్న మీరు ఇక్కడికి ప్రజావానికి? ఎప్పుడు పొద్దున 8:30కి వచ్చేసాం. సో ఇక్కడ ఎవరికి మీరు దరఖాస్తు ఇచ్చారు? ఇక్కడ ఎవరిని కలిసారు? ఎవరైనా ఉన్నారా? మంత్రులు ఉన్నారా? ఎవరైనా? ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. మేము మళ్ళీ ప్రజావాణిలో ఇచ్చేసాం. మాకు ఏ రెస్పాన్స్ లేదు. మెసేజ్ మెసేజ్ చూసా వస్తారన్నారు, రాలే. మేము పొద్దుగాల వచ్చేసాం, మార్నింగ్ 8కి వచ్చేసాం. ఇది ఎన్నోసారి ఇక్కడికి మీరు వచ్చాడు? ఇది చేసిన 2వసారి. మేము కలెక్టరేట్ పోయినాం, ఎంప్లాయ్ ఆఫీస్కి పోయినాం, వేరే ఎక్కడికంటే అక్కడికి పోతున్నాం. ఇంకా ఎడికెళ్ళి వచ్చారే మీరు? మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం. దళిత బంధువుల 2వ లబ్ధిదారులం మేము. వరంగల్ జిల్లా నుంచి 250 మంది మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము లోపలికి వెళ్ళి బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కోరితే వాళ్ళు నిరాకరించిండ్రు. దళిత బంధు దరఖాస్తులను కూడా ఇవ్వడం జరిగితే లోపల అధికారులు తీసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వట్లేదు. మా మీద కావాల్సుకునే వివక్షత చూపించుకుంటూ వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ కూడా తీసుకోవడానికి కూడా విల్లింగ్లో లేరు మేడం. ఎందుకట్లా మీ పైన వివక్ష అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకము ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఎలక్షన్ కారణం వల్ల, ఎలక్షన్ కోడ్ వల్ల మళ్ళీ ఇది ఆగిపోవడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దళిత బంధు పథకంలో అంబేద్కర్ అభయాస్త పథకాన్ని తీసుకొస్తామని చెప్పి నేటి వరకు 9 నెలలైనా కూడా నేటి వరకు ఆ ఊసి ఎత్తడం లేదు. దళిత బంధు 2వ లబ్ధిదారుల అకౌంట్లలో 3 లక్షలు, కలెక్టర్ లాగిన్ 3 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి. మా అందే ఆన్లైన్ అయిపోయినాయి. మేము వాళ్ళకి వినయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ యొక్క డబ్బులను మా ఖాతాలో వేసి మా దళిత కుటుంబాలలో వెలుగులు నింపాలని ఈ యొక్క వేదిక ద్వారా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇక్కడ కొన్ని విమర్శలు కూడా మీ మీద వస్తున్నాయి. కేవలం స్వతహాగా మీరు మాత్రమే రాలేదు, మిమ్మల్ని వేరే వాళ్ళు తీసుకొని వచ్చిర్రు, లేదంటే మిమ్మల్ని ఒక ప్రొవోక్ చేసి ఇక్కడ వారు రప్పించిర్రు అని చెప్పి. అది నిజమేనా? ప్రొవోక్ చేసిర్రా మిమ్మల్ని? ఎవరైనా ఇక్కడికి రావాలి, గొడవ చేయాలి, లేదంటే ప్రొటెస్ట్ చేయాలని, లేదంటే మీరు స్వచ్ఛందంగా వచ్చిరన్న? మమ్మల్ని ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయలేదు. మేము స్వచ్ఛందంగా వచ్చినాం. మా దళిత కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో మాకు రాజ్యాంగ ప్రకారంగా మాకు రావాల్సింది సంక్షేమ పథకం ఉన్నది కాబట్టే మా పేర్లు ఆన్లైన్ అయినాయి కాబట్టే మేమందరం కలిసి మేమందరమే ఏకీకరణ చేసుకొని మేము వచ్చినాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ విభేదాలు, రాజకీయ నాయకుల ప్రాద్భావాలు ఎవరీ లేవు. మేమే స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినా కూడా ఇక్కడ మిశ్రమంగానే స్పందిస్తున్నారు తప్ప ఎవరు మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. మేము భవిష్యత్తులో కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండో దళిత బంధు లబ్ధిదారులు అందరం కలిసి మేము ఒక కార్యాచరణ తీసుకొని మాకు కనుక ఇప్పుడు వారం రోజుల లోపల దళిత ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మంలో మాట్లాడి రెండో విడత లబ్ధిదారులకు వారం రోజుల లోపలనే మేము ఖచ్చితంగా మేము ఈ యొక్క దళిత బంధు నిధులను విడుదల చేస్తామని చెప్పి నేటికి 15 రోజులు అవుతుంది, అయినా కూడా అవి రిలీజ్ కాలేదు. మేము దయచేసి ఒకటే చెప్తున్నాం, మాకు తప్పకుండా ఆ యొక్క ఫండ్ను మాకు రిలీజ్ చేసి మా దళిత కుటుంబాలలో ఆనందాలు రింపాలని మేము కోరుతున్నాం. ఎట్లయితే చేవెళ్ళ SC/ST డిక్లరేషన్లో అంబేద్కర్ అభయహస్తం 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిలో దళిత బంధు పథకంలో అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఏ పథకం ద్వారానైనా దళితులకి 10 లక్షలు కానీ 12 లక్షల రూపాయలు కానీ ఇచ్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అలాగనే హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో మాకు గనుక దళిత బంధు ఇవ్వని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు మేము దారి తీయడం జరుగుతుంది. అందరినీ ఏకీకరించి మేము సామరస్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా కూడా మేము మా యొక్క నిరసనను రాజ్యాంగబద్ధంగా మేము ప్రభుత్వాలకు విన్నవించే ప్రయత్నం చేస్తాం. అయినా వినని ఎడల మేము తప్పకుండా న్యాయస్థానాన్ని కూడా మేము ఆచరిస్తాం. భవిష్యత్తులో హైకోర్టు కావచ్చు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కావచ్చు, మాకున్న రాజ్యాంగ హక్కు ప్రకారం మేము వెళ్ళి మా యొక్క దళిత బంధువును మేము స్వాధీనపరచుకుంటామని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాం. అన్న ఒకటే, ఎన్నికల ముందు మీకు ఏమేమి చేస్తామని హామీ ఇచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పటికే వచ్చి 9 నెలలు అయిపోయాయి. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అనే పథకం ద్వారా ఎన్నికలకు వచ్చిండ్రు. 6 గ్యారంటీలల్లో 13 హామీలు ఉన్నాయల్లా మొత్తం కలిపి 420 420 హామీలు కూడా ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా దళితుల కోసం 200 కరెంట్ల యూనిట్ అని చెప్పిండ్రు, అది కూడా నామమాత్రంగానే వస్తున్నది. అలాగే గ్యాస్ సిలిండర్లు అని చెప్తున్నారు, దాంట్లో కూడా ఎవరికి సబ్సిడీ రావట్లేదు. ముఖ్యంగా చేవెళ్ళ డిక్లరేషన్లో అంబేద్కర్ అభయహస్తం అని చెప్పిండ్రు, అది ఇప్పటి వరకు 9 నెలలు అయినా కూడా దానికి అసెంబ్లీ సెషన్లో ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. మేము స్ట్రగుల్ చేయడం వల్ల మా యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2000 కోట్లు దళిత బంధు కోసం కేటాయిస్తానని చెప్పిండ్రు. ఎట్లయితే చెప్పిండ్రో అవి మా అకౌంట్లలో చేపించి వారి చిత్తశుద్ధిని నిరూపించుకొని దళితుల పక్షాన ఉన్నామని నిరూపించుకోవాలి, లేకపోతే దళితుల వ్యతిరేకతను వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది. రానున్న స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళి మేము వాళ్ళని గ్రామ ప్రజలను మేము చైతన్యపరిచి వాళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలనేది కూడా మేము కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది దళిత బంధు కష్టాలు. దళిత బంధు కోసం ఎక్కడెక్కడనో జిల్లాలకు వెళ్ళి గూడాలకు వెళ్ళి ఉండి ఇంత కష్టపడి వీడికి రావాల్సిన పరిస్థితి. వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చమని కాదు, కనీసం వాళ్ళకి ఇచ్చిన ఆల్రెడీ వాళ్ళకి ఓకే అయినాకు సంబంధించిన దళిత బంధు ఏదైతే పెండింగ్ ఉన్నదో అది మాత్రమే ఇవ్వమని అడుగుతున్నారు. ఇక హామీలు దేవుడు అరగని గాలికి వదిలేసారు సర్కార్ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. మరి స్థానిక ఎన్నికల్లో ఇప్పటికీ కూడా స్పందించకపోతే సర్కారు వాళ్ళ బలమేందో, వాళ్ళ బలహీనత ఎందుకు తీసుకుంటున్నారో అనేది కూడా చూపిస్తామన్నారు. మరి సర్కార్ ఆరు వరకు తీసుకుంటుందా, లేదంటే దళిత బంధు ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నావో అన్నీ క్లియర్ చేస్తుంది అనేది మనం కూడా చూద్దాం.